Prosecutor, please proceed with the case. First witness on my side is Inspector Ishwar Rao. చూడండి ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు గారు, ముద్దాయి నేరాన్ని అంగీకరిస్తూ మీ దగ్గర వాంగ్మూలం ఇచ్చిన మాట నిజమేనా? అవును, ఆమె స్వయంగా స్టేషన్కి వచ్చి హత్య చేసిన రివాల్వర్ కూడా అప్పచెప్పింది. రైట్, థ్యాంక్ యూ. ఇదేనా ఆ రివాల్వర్? అవును. ఈ రివాల్వర్ ని ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ దగ్గరికి పంపించారా? పంపించాను. దీని మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని తేలింది? సంజీవి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ ప్రభాకర్, మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చును. ఇప్పుడు కాదు యువర్ ఆనర్, తర్వాత చేస్తాను. తర్వాత అంటే ఎప్పుడు? కోర్టు సమయం అయిన తర్వాత తీరుబాటుగా ఇంటి దగ్గర చేస్తారనుకుంటా యువర్ ఆనర్. సైలెన్స్, సైలెన్స్. ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ని అపహాస్యం చేయకూడదు. కోర్ట్ డజంట్ పర్మిట్ ఇట్. సారీ యువర్ ఆనర్. మిస్టర్ ప్రభాకర్, ఇప్పుడు ఎందుకు క్రాస్ ఎగ్జామిన్ చేయనంటున్నారు? యువర్ ఆనర్, ప్రస్తుతం నేను వేయబోయే కొన్ని ప్రశ్నలు ఈ కేసుకు అప్రస్తుతం అనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి సమయం వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం నాకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విట్నెస్ ప్లీజ్. చూడండి, హత్య చేయక ముందు మీరు ఈ అమ్మాయిని చూసారా? లేదు. పోనీ హత్య చేయడం చూసారా? కళ్ళారా చూశాను. నా కళ్ళ ముందే అఘోరం జరిగింది. ఈ అమ్మాయికి మీ వారి పట్ల ద్వేషం ఉండడానికి మీకు తెలిసిన కారణం ఏమైనా ఉందా? ఆమెకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఆయన మీద ద్వేషం లేదు. ఆయన ఎవ్వరికీ ఏ అపకారం చేయలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ ప్రభాకర్, ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. మేడం, మీ వారు మీతో నిజాయితీగా నడుచుకునేవారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది కేసుకి సంబంధం లేని ప్రశ్న. నో ప్రాసిక్యూటర్, చాలా సంబంధం ఉన్న ప్రశ్నే. అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. ప్లీజ్ ప్రొసీడ్ డిఫెన్స్ లాయర్. థ్యాంక్స్ యువర్ ఆనర్. మేడం, మరోసారి అడుగుతున్నాను, మీ వారి నిజాయితీ మీద మీకు నమ్మకం ఉందా? ఉంది. ఇన్నేళ్ల మా దాంపత్య జీవితంలో ఏనాడు నాకు ఆయన మీద సందేహం కలగలేదు. థ్యాంక్స్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, వాది తరపున లాయర్ గారికి ఉన్న ఒకే ఒక ఆధారం ముద్దాయి మానసిక రోగంతో బాధపడుతుందని వాదించడం. వారికి పాపం ఆ అవకాశం కూడా మిగల్చదలుచుకోలేదు. మై నెక్స్ట్ విట్నెస్ డాక్టర్ లలిత. డాక్టర్ లలిత, ఆ అమ్మాయిని మీరు పరీక్షించారా? పరీక్షించాను. ఆ అమ్మాయి మానసిక ఆరోగ్యం పట్ల మీ అభిప్రాయం? ఆమె చాలా ఆరోగ్యవంతురాలు. నాకే లోపం కనిపించలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ మిస్టర్ ప్రభాకర్? ఎస్ యువర్ ఆనర్. డాక్టర్, మానసిక ఆరోగ్యం అన్నది దైనందిన ప్రవర్తన బట్టి ఆలోచిస్తారా, లేక ఆమె గతాన్ని పరిశీలిస్తారా? అలాంటి ప్రత్యేకమైన గతం ఆమెకుంటే పరిశీలించక తప్పదు. కానీ ప్రస్తుతం ఆమె ఇతరత్ర ప్రవర్తిస్తున్న తీరులో ఎలాంటి మార్పు కనిపించినందువల్ల గతంలో ఏదైనా దుర్ఘటన ప్రభావం ఆమె మీద ఉండొచ్చునన్న అపోహకు తావులేదు. ఐసి. డాక్టర్, ఇతరత్ర అన్ని రకాల సవ్యంగా ఉంటూనే ఏదైనా ప్రత్యేకమైన సంఘటన చూసినప్పుడు గానీ, విన్నప్పుడు గానీ, గుర్తుకొచ్చినప్పుడు గానీ మానసిక ఆందోళన ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా? ఉంది. దాన్ని అబ్సెషన్ అంటారు. సారీ. ఎస్, అబ్సెషన్. థ్యాంక్ యూ. అలాంటి అబ్సెషన్ ఉన్న వాళ్ళు సుమారు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలైనా చేయవచ్చును. ఐసి. డాక్టర్, ఆమె ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన కన్నతల్లిని ఎవరైనా తన కళ్ళ ముందే దారుణంగా హత్య చేయడం సంభవిస్తే ఆ దుర్ఘటన ప్రభావం పసిబిడ్డ మనసు మీద ఉండే అవకాశం ఉందా? ఉంది. అదొక తీరని గాయమై ఉత్తరోత్తర మానసిక వైకల్యానికి దోహదం కావచ్చా? కావచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నెక్స్ట్ విట్నెస్. యువర్ ఆనర్, ముద్దాయి మానసికంగా బలమైనదో బలహీనమైనదో 4 ఏళ్లుగా ఆమెతో కాపురం చేస్తున్న ఆమె భర్త సాక్ష్యం వల్ల ఇప్పుడు స్పష్టమవుతుంది. మిస్టర్ ప్రభు, మీ భార్య మీతో అనుకూలంగా ఉండేదా? లేదు. ఎప్పుడూ ఏవో ఆలోచనలతో తన పథకాలతోనే గడిపేది. పథకం అంటే ఎలాంటి పథకం? హత్య చేసే పథకం. అది నెరవేరడం కోసమే ఎదురు చూసేది. అవకాశం రాగానే ఈ హత్య చేసింది. అది పథకం అని మీరెలా చెప్పగలుగుతున్నారు? 15 సంవత్సరాలుగా తాను ఎదురు చూసిన సమయం ఇప్పుడు వచ్చింది. తన పథకాన్ని నెరవేర్చుకునేందుకు
తను వెళ్తున్నట్టు ఆమె చివరిసారిగా రాసిన ఉత్తరమే సాక్ష్యం. రైట్. ఇదేనా ఆ ఉత్తరం? అవును, ఇదే. ఈ రివాల్వర్ మీదేనా? అవును. థ్యాంక్ యూ. ఇప్పటికైనా మించిపోలేదు. కేసు విత్డ్రా చేసుకుంటే పరువైనా దక్కుతుంది. నాకు దక్కాల్సిన పరువు కాదు, న్యాయం. నీ పరువు నువ్వు కాపాడుకో. వెల్ మిస్టర్ ప్రభు, పథకాన్ని గురించి బాగానే చెప్పారు. ఆమె ఎప్పుడూ ఎక్కువ ఏదో ఆలోచిస్తుందన్నారే, ఏం ఆలోచించేది చెప్పేదా? చెప్పలేదు. అడిగినప్పుడల్లా జవాబు తప్పించుకునేది. ఎప్పుడూ ఏదో చింత పరధ్యాస్తూనే గడిపేది. పోనీ ఎవరైనా డాక్టర్ చూపించవచ్చుగా? చాలా మంది డాక్టర్లు చూశారు. ఏదో మానసికంగా కృంగిపోతున్నదని, కొంతకాలానికి ఆమె స్వయంగా కోలుకోవచ్చునని చెప్పారు. ఎవరన్నా ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. చాలా మంది డాక్టర్లు ఆమె మానసికంగా కృంగిపోతుందని చెప్పారు. థ్యాంక్ యూ మిస్టర్ ప్రభు. ఆ డాక్టర్లు చెప్పినట్టు ఆమె కోలుకుందా? లేదు సరికదా, రోగం ముదిరి ఈ రోజు ఈ దారుణమైన హత్య చేసింది కూడా. ఇంకా ఆమె కోలుకోవడం అసాధ్యం తేలిపోయింది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటా నిర్ణయం? ఆమె నుండి విడాకులు తీసుకోదలిచాను. ప్రభు, ఎంత పవిత్రమైన నిర్ణయం తీసుకున్నారండి. గుడ్, వెరీ గుడ్. షీఈస్ ఫినిష్డ్. యువర్ ఆనర్, ఐఎమ్ ఆల్సో ఫినిష్డ్ విత్ దిస్ విట్నెస్. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ ది డే. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.